హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో గైస్, ఈ వీడియో టాపిక్ ఏంటంటే మన రీసెంట్ అప్డేట్ వల్ల సెన్సిటివిటీ అనేది 200 తీసుకురావడం జరిగింది. గరేనా మామ ఈ 200 సెన్సిటివిటీ వచ్చిన తర్వాత చాలామంది అయితే 200 సెన్సిటివిటీ పెట్టుకొని ఆడుతున్నారు. అండ్ కొంతమంది ఎలా పడితే అలా పెట్టుకొని ఆడుతున్నారు. మీకు నచ్చినట్టు ఆడితే హెడ్ షాట్ తగలవు, మీ గేమ్ ప్లే కూడా పోగొట్టుకుంటారు. సో ఇప్పుడు మీరు అనొచ్చు, అన్న ఇప్పుడు ఏ సెన్సిటివిటీ పెట్టుకొని మంచిగా ఉంటుంది అని. ఇప్పుడు నేను ఏ ఫోన్కి ఎంత సెన్సిటివ్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది, డ్రాగ్ బటన్ అనేది ఏ ఫోన్కి ఎంత సైజ్ పెట్టుకుంటే మంచిగా ఉంటుందో చెప్పు. అండ్ 2GB 3GB ర్యామ్ అండ్ 4GB 5GB ర్యామ్ అండ్ 6GB 8GB ర్యామ్ వరకు ఈ ర్యామ్ ఫోన్లకు ఎంత సెన్సిటివ్ పెట్టుకుంటే మంచిగా హెడ్ షాట్స్ కొట్టగలుగుతాం, మన గేమ్ ప్లే ఎలా ఇంప్రూవ్ అవుతావు క్లియర్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు 100% మీ గేమ్ ప్లే అండ్ హెడ్ షాట్స్ ఎలా కొట్టాలో ఇంప్రూవ్ చేసుకుంటారు. చలో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి 2GB అండ్ 3GB ర్యామ్ ఎలా ఉండాలో చూడండి. మీరు 190 to 200 మధ్యలో పెట్టుకోండి. మీకు ఒకసారి 195 పెట్టుకొని ట్రై చేయండి. ఒకసారి మీరు ఎలా ఇంప్రూవ్ అయితే మీరు 190 పెట్టుకొని మంచిగా ఇంకా ఇంప్రూవ్ కావాలంటే 195 అలా పెట్టుకొని మంచిగా ట్రై చేయండి. 190 నుంచి అండ్ 200 వరకు ఎందుకంటే పెట్టుకోమనేది, ఎస్పెషల్లీ ఈ ఫోన్స్ అయితే ఎక్కువ ల్యాగ్ అవుతూ ఉంటాయి. హెడ్ షాట్స్ కొట్టాలంటే గట్టిగా డ్రాగ్ చేసి పట్టుకోవాలి. హెడ్ షాట్స్ కొట్టేటప్పుడు ఈ ఫోన్స్ ఎక్కువగా ల్యాగ్ అవుతూ ఉంటాయి. సో అందుకే ఈ సెన్సిటివిటీ వాడండి. 190 నుంచి 200 మధ్యలో మీరు పెట్టుకోండి. ఎందుకంటే ఈ సెన్సిటివిటీ మీకు 190 నుంచి 200 మధ్యలో మీకు ఎంత సెట్ అయితే అంతనే పెట్టుకొని ఆడండి. ఒకసారి మీరు సెన్సిటివిటీ అనేది 0 పెట్టుకొని చూడండి, మీకు హెడ్ షాట్స్ అనేవి అసలుకి తగలవు. ఒకసారి నేను చెప్పిన సెన్సిటివిటీ పెట్టుకొని ఆడండి, పక్కా మీరు హెడ్ షాట్స్ ఎలా కొట్టాలి సింపుల్గా నేర్చుకుంటారు. నా సెన్సిటివిటీ పెట్టుకున్న తర్వాత మీకు రిజల్ట్స్ అనేవి పక్కా కనిపిస్తాయి. సెకండ్ వచ్చేసి 4GB అండ్ 5GB ర్యామ్ వాళ్ళు నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇలానే పెట్టుకోండి. 195 పర్ఫెక్ట్ అయిన తర్వాతకి 190 పెట్టుకోండి. నేను వాడే ఫోన్ కూడా 4GB ర్యామ్ ఫోనే. చూసారు కదా గాయస్, బ్యాక్గ్రౌండ్ లో ఒక వీడియో అయితే ప్లే అవుతుంది. ఈ వీడియోలో నేను హెడ్ షాట్స్ ఎలా కొడుతున్నానో చూడండి. దీనికి కారణం మొత్తం సెన్సిటివిటీ మన గేమ్ ప్లేనే చేంజ్ చేసి వస్తుంది. అండ్ స్టోరేజ్ కూడా 50% కంప్లీట్ అయి ఉండాలి. స్టోరేజ్ కూడా అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే మన ఫోన్ స్మూత్ గా రన్ అవుతూ ఉంటుంది. అందుకనే స్టోరేజ్ అనేది క్లీన్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. సో గైస్, మీరైతే 185 నుంచి 190 మధ్యలో పెట్టుకోండి. ఎందుకంటే 185 పర్ఫెక్ట్ అయిన తర్వాత 190 పెట్టుకొని ట్రై చేయండి. 1 వీక్ ఈ సెన్సిటివిటీ పెట్టుకొని చూడండి, పక్కా మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. చలో గాయ్స్, ఇప్పుడైతే 6GB to 8GB ర్యామ్ వరకు మీ యొక్క సెన్సిటివిటీ ఎలా ఉండాలంటే 6GB to 8GB ర్యామ్ వరకు ఎవరైనా సరే 175 to 185 పెట్టుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మీ ఫోన్స్ అనేవి స్మూత్గా ఉంటేనే స్మూత్గా రన్ అవుతూ ఉంటాయి. స్టోరేజ్ కూడా ఎక్కువనే ఉంటుంది. మీరు ట్రాక్ చేసి హెడ్ షాట్స్ కొట్టే అంత అవసరం కూడా లేదు మీకు. 175 to 185 పెట్టుకొని ట్రై చేయండి ఒకసారి. మీరైతే ఒకసారి సెన్సిటివిటీ పెట్టుకొని చూడండి, పక్కా మీకు హెడ్ షాట్స్ అనేవి సింపుల్గా తగులుతున్నాయి. ఫస్ట్ మీరు 175 పెట్టుకొని ట్రై చేయండి. మీకు హెడ్ షాట్స్ తగలలేదంటే ఇంకో కొంచెం పెంచి చూడండి, అప్పుడు హెడ్ షాట్స్ పక్కా తగులుతాయి. హెడ్ షాట్స్ తగలదంటే పెంచుకుంటూ మీరు ఇంప్రూవ్ అవుతూనే ఉంటారు. అలానే అదే సెన్సిటివిటీ పెట్టుకొని 1 వీక్ ట్రై చేయండి, పక్కా మీకు ఇంప్రూవ్ అయిపోతారు. ఈ సెన్సిటివిటీ పెట్టుకొని ఆడితే పక్కా మీరు రిజల్ట్స్ అనేవి క్యాచ్ చేయగలుగుతారు. ఒకసారి 0 సెన్సిటివిటీ పెట్టుకొని ఆడండి, అసలు మీ గేమ్ ప్లే అనేది రాదు, అసలు మీ స్క్రీన్ కూడా మూవ్ కాదు, హెడ్ షాట్స్ అసలుకి తగలవు. ఒక్కసారి నేను చెప్పిన సెన్సిటివిటీ కన్నా పెట్టుకొని ఆడితే మీరు పక్కా హెడ్ షాట్స్ అనేవి రిజల్ట్స్ కనిపిస్తాయి. సో గాయస్, ఒకసారి అయితే మీరు సెన్సిటివిటీ పెట్టుకొని ఆడండి, పక్కా మీకు రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. గాయస్, హెడ్ షాట్స్ ఎలా కొట్టాలి, ఎలా ట్రాక్ చేసి హెడ్ షాట్ తగిలితే సపరేట్గా ఒక వీడియో తీసాను, నా ఛానల్ ఉంది, వెళ్ళి చూడండి. మీరు ఈ వీడియో చూస్తారని అనుకుంటున్నాను. గాయస్, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 2GB అండ్ 3GB ర్యామ్ వరకు అయితే 190 to 200 పెట్టుకోండి. 4GB 5GB ర్యామ్ వరకు అయితే 185 to 180 పెట్టుకోండి. 6GB to 8GB ర్యామ్ వరకు అయితే 175 to 185 పెట్టుకోండి. సో గాయస్, మీకు కనుక ఈ ట్రిక్స్ కనుక నచ్చితే మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు బెల్ ఐకాన్ టైప్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారని అనుకుంటున్నాను. సో గాయస్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ, బాబా.